హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో వెజ్ మంచూరియాని చాలా ఈజీ వేలో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒక్కసారి చేసి చూడండి, మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారు. అంత కమ్మగా ఉంటుంది ఈ వెజ్ మంచూరియా అనేది. ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా దీనికోసం ఒక బౌల్లో ఒక కాటన్ క్లాత్ వేసుకొని క్యాబేజీని తరిమి ఒక కప్పు తీసుకోవాలండి. ఒక 300 గ్రామ్స్ ఉంటుంది. ఇందులోనే ఒక హాఫ్ కప్ అనేది క్యారెట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని గట్టిగా పిండుకుంటే ఇందులో వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. ఇందులో వాటర్ మొత్తాన్ని మనం బాగా మొత్తం పోయేలా చూసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ప్రెస్ చేస్తుంటే ఇందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకొని ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయేలా చూసుకోవాలి. ఈ విధంగా వాటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీని మొత్తాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా బౌల్లోకి తీసుకున్న తర్వాత దీని మొత్తాన్ని ఒకసారి మనం కలుపుకోవాలి. చూసారు కదా, వాటర్ అనేది ఏమీ లేకుండా పొడిగా వచ్చింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. అలాగే ఇందులో కార్న్ఫ్లోర్ అనేది 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అదేవిధంగా మైదా అనేది 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఉడికించిన బంగాళదుంప అనేది ఒకటి ఈ విధంగా మ్యాష్ చేసి వేస్తున్నా అండి. బంగాళదుంప అనేది మ్యాండేటరీ అయింది, ఎందుకంటే మనకి టేస్ట్ అనేది బంగాళదుంపలోనే ఉంటుంది. ఈ విధంగా ఒక బంగాళదుంపని తీసుకొని ఉడికించి ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి. మొత్తాన్ని బాగా కలుపుకుంటే ఇందులో వాటర్ అనేది ఏమి యాడ్ చేయలేదు. బంగాళదుంప అనేది సరిపోయేది నాకు తడి అనేది. చూసారు కదా, మీకు కావాలంటే కొంచెం వాటర్ ఏమైనా పడితే వాటర్ యాడ్ చేసుకోవచ్చు లైట్గా. ఈ విధంగా కలుపుకొని ఇది ఉండలేకన చేసుకొని మొత్తం ఉండలేకన చేసుకొని ముందు రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా బాల్స్ మొత్తాన్ని ఆయిల్లో వదులుకోవాలి. ఆయిల్లో వేసినప్పుడే కదపకూడదండి. వీటిని ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఈ విధంగా కదుపుతూ బాగా మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టే దీని మొత్తాన్ని బాగా వేయించుకోవాలి. చూసారు కదా, మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఈ విధంగా వచ్చినప్పుడు ఇప్పుడు ఆయిల్ నుంచి వీటిని మనం పక్కకు తీసుకోవాలి. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే మనకి వచ్చేస్తుందండి. ఈ విధంగా వీటి మొత్తాన్ని ఆ ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోనే వెల్లుల్లిపాయలు, అలాగే కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు వేసుకొని, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటి మొత్తాన్ని మనం బాగా వేయించుకోవాలండి. వెల్లుల్లిపాయ అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి వెజ్ మంచూరియా అనేది. ఇది మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకుంటే చిన్న ఆనియన్ ఒకటి కట్ చేసి వేసుకోవాలండి. ఆనియన్ కూడా మనకి బాగా వేగేలా చూసుకోవాలి. ఇది మొత్తం బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సాసెస్ యాడ్ చేసుకోవాలండి. ఇందులోనే రెడ్ చిల్లీ సాస్ అనేది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే వెనిగర్ 1 టేబుల్ స్పూన్, అలాగే సోయా సాస్ అనేది 1 టేబుల్ స్పూన్ అండి. అలాగే టమాటా కెచప్ అనేది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత సాసెస్ అనేది ఇప్పుడు ఇందులో బ్లాక్ పెప్పర్ అనేది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు మంటని మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ మొత్తం వేసేటప్పుడు ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకుంటే కొంచెంసేపటికి మనకి దగ్గర పడుతుంది. చూసారు కదా, ఈ విధంగా చిక్కగా వస్తుంది. ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ అనేది వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసిన తర్వాత మంటను అనేది మీడియంలో పెట్టుకొని వాటర్ అనేది కూడా బాగా చిక్కగా అయ్యేలాగా మనం చూసుకోవాలి. మనం చూసినట్లయితే కొంచెంసేపటికి ఈ విధంగా చిక్కగా అయిపోతుందండి. ఇది చిక్కగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వెజ్ మంచూరియా ముందుగా ప్రిపేర్ చేసి వెజ్ మంచూరియా ఉంది కదా, అది యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉంటే ఈ కెచప్ అనేది మనం వేసిన కెచప్లు ఇవన్నీ ఈ వెజ్ మంచూరియాకి పట్టి బాగా టేస్టీగా ఉంటాయండి. మనం తినేటప్పుడు బాగా పీలుస్తాయి. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకుంటే అంతేనండి, మనకి ఎంతో ఈజీగా చేసుకుని వెజ్ మంచూరియా రెడీ అయిపోయిందండి. ఒక్కసారి చేసి చూడండి, మనకి రెస్టారెంట్లో తిన్న టేస్ట్ అనేది కంపల్సరీ వచ్చి ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో పెట్టి చూడండి. నచ్చకపోతే అడిగి చూడండి, అంత కమ్మగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియజేయడం అనేది మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.